మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన కొలువు తిరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడ అయితే హామీలు ఇచ్చినామో మన రైతు భరోసా అనే పథకానికి గత ప్రభుత్వం 5,000 ఇస్తే 6,000 చొప్పున ఈరోజు మన పెద్దమందడి మండలానికి నిధులు జమ చేయడం జరిగింది. మరి మీరు ఎందుకు తిరుగుతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు మళ్ళీ ఇండ్లకు పోయి మీరు ఏం చేస్తారని చెప్తా ఉన్నారు. రేపు మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, రైతు భరోసా జమ అయిందని మేము చెప్తా ఉంటే మీరు మమ్మల్ని మర్చిపోకండి అని చెప్తా ఉన్నారు. మీరు ఏ విధంగా వస్తున్నారు అని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీకు నేను హెచ్చరిస్తున్నానని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే కరెక్ట్గా 2014లో మొత్తం సభలు పెట్టి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. 5 లక్షలు అన్నాడు. డబుల్ బెడ్రూము అల్లుడితోన బిడ్డతోన ఉండాలి కాబట్టి ఆ రూమ్లో ఈ రూమ్లో ఉండాలి కాబట్టి అని 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఒక్క ఇల్లు ఎక్కడ కూడా ఇవ్వలే. ఇది ప్రజాప్రభుత్వం 2020 సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారికి మరియు పత్రికా మిత్రులకు, మండల ముఖ్య నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో నుంచి మనకు సామాన్య జనాలు, బలహీన వర్గాలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యంగా అవసరమైనటువంటి ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవన్నీ అందకపోగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సు మరియు గృహజ్యోతి, రేషన్ కార్డులు, ఇండ్లు, ఉద్యోగాలు, ఒక డిఎస్ వేసిండు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెల కరెక్ట్ ఉద్యోగాల జీతాలు 1 తారీఖు పడేటట్టుగా రైతు భరోసా 5,000 నుంచి 6,000 చేస్తూ గతంలో మూడు క్రాప్లు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గౌరవ వనపర్తి శాసనసభ్యులు ప్రతి సంక్షేమ పథకాన్ని మన నియోజకవర్గంలో ముందుండి అన్ని వర్గాలకి అన్ని విధాలుగా సహాయపడుతూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఉదాహరణకి రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ప్రతిదీ ఈ అన్నిటి సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ అంటేనే రుణమాఫీ, కాంగ్రెస్ అంటేనే సన్న బియ్యం, కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన అనేది ప్రజలకు దగ్గరైతుంది. ఇందిరమ్మ ఇండ్లు ఎన్నో కలలు కాచి వేచి చూచి 1000 ఒత్తులతోటి ఈరోజు చిరకాల స్వప్నం మన గౌరవ రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి వర్యులు సహకారంతో మన వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి గారు మన వనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ నిరుపేదల కళ నెరవేర్చినందుకు వాళ్ళ లోపల ఆనందం చాలా వెల్లుబిక్కుతుంది. దీనికి అన్నగారు కూడా ఎంతో ఆనందపడుతున్నారు. ఇదే విధంగా ఇంకా ముందుకు మనం ప్రజాపాలనలో తీసుకుపో